ఉద్యోగులు తీసుకోవాల్సిన జీవిత బీమా పాలసీల్లో టర్మ్ పాలసీ కీలకమైనది. అనుకోని సంఘటనల్లో ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబానికి ఆర్థికంగా బాసటగా నిలిచే పాలసీ ఇది. వార్షిక ప్రీమియం కంటే ఎన్నో రెట్లు బీమా కవరేజ్ ఉండే టర్మ్ పాలసీ ఉద్యోగి కుటుంబానికి మొదటి రక్షణ కవచంగా నిలుస్తుంది. ఈ పాలసీ ఉద్యోగులకు దొరికినంత సులభంగా వ్యాపారులకు, వేరే వృత్తుల వారికి దొరకదు. ఒకప్పుడు టర్మ్ పాలసీ తీసుకోవడం చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. కానీ ఇప్పుడు బీమా సంస్థలు ఆన్లైన్లో కూడా టర్మ్ పాలసీలు ఇస్తున్నాయి. బీమా పాలసీలను సేవింగ్స్ స్కీములుగా చూడకూడదు. పైగా ఉద్యోగి తన జీవితకాలంలో ఈ టర్మ్ పాలసీ నుంచి ఎలాంటి లాభమూ పొందలేరు. ఎందుకంటే ఈ టర్మ్ పాలసీ లక్ష్యం ఉద్యోగి కుటుంబానికి ఆసరాగా నిలబడటం, వారిపై ఆర్థిక భారం పడకుండా చూడటం. మరి టర్మ్ పాలసీ ఎందుకు అంటే, టర్మ్ పాలసీ అనేది 30-40 సంవత్సరాల కవరేజీకి సంబంధించిన విషయం కాబట్టి ప్రస్తుత ఉద్యోగ పరిస్థితిని బట్టి నిర్ణయానికి రావడం సబబు కాదు. 45 ఏళ్లు దాటాక టర్మ్ పాలసీ దొరకడం కాస్త కష్టమే. కోవిడ్ ప్రభావంతో బీమా కంపెనీలు టర్మ్ పాలసీ నియమాలు, ప్రీమియంలో మార్పులు చేశాయి. అన్ని బీమా పాలసీల్లాగే టర్మ్ పాలసీ కూడా చిన్న వయసులో తీసుకుంటే తక్కువ ప్రీమియంతోనే పాలసీని పొందవచ్చు. ఉద్యోగి ఆరోగ్య స్థితిని బట్టి టర్మ్ పాలసీ వార్షిక ప్రీమియాన్ని పరిగణిస్తారు. బీపీ, షుగర్ వంటి సమస్యలున్న వారికి, పొగ తాగడం, మద్యపానం లాంటి అలవాట్లున్న వారికి వార్షిక ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య పరీక్షల తర్వాత మాత్రమే అన్ని ప్రముఖ కంపెనీలు టర్మ్ పాలసీ దరఖాస్తును తీసుకుంటాయి. టర్మ్ పాలసీ కాలపరిమితి 5 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఎంతైనా ఉండొచ్చు. కాలపరిమితి ఎక్కువ ఉన్న పాలసీ తీసుకోవడం ద్వారా వార్షిక ప్రీమియం భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకోబోయే కవరేజ్ 10-20 ఏళ్ల తరువాత మన కుటుంబ అవసరాలకు సరిపోతుందా? ఉద్యోగం వచ్చిన కొత్తలో తీసుకున్న కవరేజ్ జీవిత భాగస్వామి, పిల్లలతో కలిపి వచ్చే ఖర్చులకు సరిపోతుందా? ఎలాంటి అదనపు రైడర్స్ తీసుకోవాలి? ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవచ్చు. 2 పద్ధతుల ద్వారా పాలసీ కవరేజ్ ఎంతుండాలో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మన నెల ఖర్చుల ఆధారంగా కవరేజ్ ఎంత ఉండాలో అంచనా వేసుకోవచ్చు. ఉదాహరణకు, నెలవారీ ఖర్చు 20,000 రూపాయలకు అనుకుంటే ఏడాదికి 2,40,000 రూపాయలు. 20 ఏళ్ల కాలపరిమితితో 6% ద్రవ్యోల్బణాన్ని కలిపి లెక్కిస్తే ₹1,00,00,000 దాకా కవరేజ్ ఉండే పాలసీ తీసుకోవాలి. నెలవారీ ఖర్చుకు బదులుగా ఉద్యోగి మూలవేతనం ఆధారంగా కూడా కవరేజ్ లెక్కించవచ్చు. మూలవేతనం ఉద్యోగి ఆర్థిక స్థితిగతులను సూచిస్తుంది. అందువల్ల ఇలా లెక్కించిన కవరేజ్ కూడా ఉద్యోగి అవసరాలకు అనుగుణంగానే ఉంటుంది. టర్మ్ పాలసీతో పాటు అదనంగా తీసుకునే రైడర్లు కీలకమే. వీటికి అదనపు ప్రీమియం చెల్లించాలి. అయితే వాస్తవ ప్రీమియంతో పోలిస్తే ఇది ఎక్కువేమీ ఉండదు. ప్రమాదాల్లో శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే బీమా మొత్తంతో పాటు కొన్ని సంస్థలు ప్రతి నెలా పెన్షన్ కూడా అందిస్తున్నాయి. యాక్సిడెంటల్ రైడర్తో లభించే అదనపు రక్షణతో పోల్చుకుంటే ఇది పెద్ద ఖరీదైన విషయం కాదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా పాలసీల్లో ఈ రైడర్ అందుబాటులో ఉంది. ఆరోగ్యం పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగం చేయలేని పరిస్థితి వస్తే బీమా కవరేజ్ నుంచి కొంత మొత్తం అవసరాలకు వాడుకోవచ్చు. అంటే దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన ఈ రైడర్ చాలా ముఖ్యమైనది. పాలసీ తీసుకున్న వ్యక్తితో పాటు వారి జీవిత భాగస్వామికి కూడా కవరేజ్ కల్పించే రైడర్ ఇది. కొన్ని సంస్థలు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నాయి. సహజంగా ఉద్యోగస్తులకు మాత్రమే టర్మ్ పాలసీ ఇస్తారు. కానీ జీవిత భాగస్వామి ఉద్యోగం చేయకపోయినా ఈ రైడర్ ద్వారా టర్మ్ పాలసీలో కవరేజ్ పొందొచ్చు. టర్మ్ పాలసీ తీసుకునే ముందు కవరేజ్, ప్రీమియంలతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేట్, రైడర్ల వల్ల వచ్చే అదనపు ఖర్చు వంటి విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. పాలసీ తీసుకునే ముందు అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.